నెల్లూరు జిల్లా వింజమూరులో టీడీపీ ఆధ్వర్యంలో మినీ మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 27 నుంచి 2 రోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే అన్ని రంగాల్లో అభివృద్ధికి పెద్దపీట వేసిన ఘనత సీఎం చంద్రబాబుదే అని కొనియాడారు. ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నామకరణం చేసి స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈ రోజున కోటి సభ్యులకు చేరుకుని దేశంలో మరెక్కడా లేని విధంగా ఒక రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఆ స్థానాన్ని పొందింది. ఏ ఒక్క పార్టీకి ఇంత సభ్యత్వ నమోదు లేదు. మనము ఇంతకుముందు పేదలకు పక్కా ఇళ్ళు, జనతా వస్త్రాలు, చేనేత కార్మికులకు చేయూత, 50 రూపాయలకే విద్యుత్తు, తొలిసారి వృద్ధాప్య పింఛను 30 రూపాయలు మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పెంచుకుంటూ వచ్చే కొంత మేరకు ఈ రోజున 4,000 రూపాయలు దేశంలో మరెక్కడా లేని విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు మీద అదంతా పోవాలి. పోలీస్ స్టేషన్ లో మనం కేసులు పెట్టుకుంటే మన సమాజం ముందుకు వెళ్ళదు, డెవలప్మెంట్ ఆగిపోతుంది. దయచేసి ఆ విధంగా మనం ఆలోచన చేసి వీలైనంత వరకు గ్రామాల్లో సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. ఇంకొకటి, రెవెన్యూ సమస్యలు చాలా వస్తున్నాయి నా దగ్గరికి. ప్రతి ఒక్క రెవెన్యూ సమస్య పరిష్కారం చేసేదానికి 4 ఏళ్లలో నేను ప్రయత్నం చేస్తాను.